అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా తక్కువ టైంలో ఈజీగా మినపప్పడాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అసలు ఎండతో పని లేకుండా ఈ అప్పడాలను అయితే మనం తయారు చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ మినపప్పడాలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ముందుగా 1 కప్పు వరకు మినపగుళ్ళు అయితే తీసుకోండి. ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం చాయ్ మినపప్పును అయితే ఉపయోగించాలండి. అంటే పొట్టు ఉన్నది కాకుండా ఇలా చాయ్ మినపప్పును అయితే తీసుకోవాలి. గుళ్ళు కానీ పప్పు కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపగుళ్ళను మనం ఫైన్ పౌడర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తటి పౌడర్లో అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా మనకి మినపగుళ్ళు లేకుండా అంటే బరకగా కాకుండా మనకి ఎంత వీలు ఉంటే అంత మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అప్పడాలు బాగా వస్తాయి. ఇలా మినపగుళ్ళను బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒకసారి జల్లెడ పట్టుకోవాలండి. ఇలా జల్లెడ పట్టుకుంటే మనకి ఎక్కడైనా కూడా మినపగుళ్ళు ఉండిపోయినా ఇంకా కొద్దిగా మినపగుళ్ళు నూకలా ఉండిపోయినా అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళకు 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే తీసుకున్నానండి. అంటే మీరు తీసుకునేటటువంటి మినపగుళ్ళ క్వాంటిటీని బట్టి మీరు బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు నీటిని తీసుకుని నీటిని కొద్దిగా వేసుకుంటూ మనం పిండి ముద్దలు అయితే కలుపుకోవాలి. మనం ఈ పిండికి అంటే 1 కప్పు మినపగుళ్ళకు 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. కానీ వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిని మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. అంటే మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. ఈ అప్పడాలు తయారు చేసుకోవడం కోసమని ఇలా మనం పిండిని బాగా కలుపుకోవాలండి. చేతులతో ఎంత బాగా కలుపుకుంటే మనకి అప్పడాలు అంత బాగా వస్తాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మళ్ళీ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అప్పడాల కర్ర తీసుకుని ఈ పిండిని ఈ విధంగా అయితే దంచుకోవాలి. మీ దగ్గర రుబ్బురోలు ఉంటే రుబ్బురోల్లో వేసి రోకలతో ఈ విధంగా దంచుకోవచ్చు. ఇలా బాగా మనకి పిండి స్మూత్ గా అవ్వే వరకు దంచుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి అప్పడాలు చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు అయినా చేయాలండి. చూడండి మనకి పిండి బాగా కొద్దిగా స్మూత్ గా అయింది కదా. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసుకుని చిన్న పార్ట్స్ లో అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కొద్దిగా మైదా పిండి కానీ లేదు అంటే గోధుమ పిండి కానీ తీసుకుని అప్పడాల్లా చేసుకోవాలి. మనం పిండిని అప్పడాల్లా చేసుకునేటప్పుడు పిండిని మనం వీలైనంత పలుచుగా అయితే ఒత్తుకోవాలండి. ఇలా పలుచుగా ఒత్తుకుంటే మనకి అప్పడాలు బాగా వస్తాయి, అంటే పొంగుతాయి. ఈ విధంగా అయితే మనం పలుచుగా చేసుకోవాలి, మరి తిక్కుగా చేసుకోకూడదు. ఇలా మనకి వీలైనంతగా పలుచుగా చేసుకుని ఇప్పుడు మనకి అప్పడాలు మంచి షేప్ లో రావడం కోసం ఏదైనా బాక్స్ మూత ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా షేప్ చేసుకుంటే మనకి అప్పడాలు నీట్ గా అందంగా వస్తాయి. చూడడానికి కూడా అందంగా ఉంటుంది కదండి ఇలా చేసుకుంటే. ఇలా మొత్తం పిండి ముద్దల్ని అప్పడాల్లో అయితే ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఈ అప్పడాల్ని ఏదైనా కాటన్ క్లాత్ పైన ఇంట్లోనే మనం ఎండలో పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చండి. ఈ అప్పడాలు మనకి ఒక 2-3 గంటల్లో అయితే ఆరిపోతాయి. మీకు అప్పటికప్పుడు అప్పడాలు తినాలి అనుకుంటే మీరు ఈ విధంగా అప్పడాలను ప్రిపేర్ చేసుకుని వెంటనే నూనెలో వేయించుకోవచ్చండి. ఇలా కూడా మనకి బాగానే ఉంటాయి. ఈ అప్పడాలను మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎండలో పెట్టుకోండి. అంటే ఎండలో ఒక 2 గంటల పాటు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఈ అప్పడాలను మనం ఎండ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఫ్యాన్ కింద ఈ విధంగా ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఈ క్లాత్ పైన అప్పడాలను పెట్టుకుని మనం ఆరబెట్టుకున్నా కూడా మనకి ఈ అప్పడాలు పూర్తిగా ఆరిపోతాయండి. నేను ఈ అప్పడాలను అయితే ఎండలో పెట్టలేదండి, ఇంట్లోనే ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా అప్పడాలన్నీ కూడా పూర్తిగా ఆరిన తర్వాత వీటిని ఏదైనా ఎట్టేట్గా ఉండే బాక్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అప్పడాలను వేయించి చూపిస్తున్నానండి. ఈ అప్పడాలు వేయించుకోవడానికి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. అప్పుడు ఈ అప్పడాలను అయితే వేయించుకోవాలి. ఈ విధంగా మినపప్పడాలను అయితే తయారు చేసుకోవాలండి. ఇవి బయట మార్కెట్ లో మనం కొన్నవి ఏ టేస్ట్ అయితే ఉంటాయో అదే విధమైన టేస్ట్ అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్నా ఉంటాయండి. అంటే బయటవి మనకి బాగా పొంగి వస్తాయి, ఇవి మనకి అంత పొంగకుండా ఉంటాయి కానీ క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ అయితే బయట అప్పడాలు కొన్నవి ఎలా ఉంటాయో అదే టేస్ట్ లో అయితే ఉంటాయండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.